సరే సరే, ఆభరణాలు కాస్ట్యూమ్స్ అన్ని తీసేయండి. అందరూ వెళ్ళండి వెళ్ళండి. అలాగే అలాగే సార్. పదండి పదండి. నువ్వు లేని ఈ జీవితం అర్థరహితం లవ్లీ. నువ్వు నా జీవితపు ఆనందానివి. నువ్వు నా చిరునవ్వువి. నువ్వు నాతో ఉన్న క్షణాన నాకేమనిపిస్తుందంటే వసంతం వచ్చి నన్ను కౌగిలించుకుంది అని. లవ్లీ, నీ తోడు లేకుంటే నేను 100 మందిలో ఉన్న ఒంటరినే. ఐ లవ్ యూ. నేను నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నిజంగా? నేనెప్పుడూ నిజాలే చెప్తాను. అబద్ధం చెప్పడం అంటే నిన్ను కాపీ కొట్టినట్టే. నిజమే, కానీ ఈరోజు నాకంతా నిజమే చెప్పాలనిపిస్తోంది. చెప్పనా? చెప్పు. పర్మిషన్ గ్రాంటెడ్. కార్తీక్, ఐ లవ్ యూ టూ. నేను నీతో ఈ మాట చెప్పాలని ఎదురు చూస్తున్నాను. నా ప్రేమను చెప్పాలని ఈ రోజంతా ప్రయత్నించాను. ఈ రోజైతే చచ్చిపోవాలనిపించింది. నువ్వు కనిపించపోయేసరికి నేనెంతగానో తల్లడిల్లిపోయాను. ఇది ఏదైనా సినిమాలోని డైలాగా లేక నువ్వు? ఇది నిజం కార్తీక్. నాలోని నీపై ప్రేమ నిజం. నమ్ము కార్తీక్. నీతో జీవితం పంచుకునేందుకు నేనేదైనా చేస్తాను. ఏదైనా అంటే నీ ఫ్యామిలీని సంతోషపెట్టేందుకు వారిలో ఒకరిగా కలిసిపోతాను. నన్ను నమ్ము. 100%? 1000%. కార్తీక్, నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే ఇక నువ్వు దక్కవేమో అనిపించింది. అలా జరగదు లవ్లీ. ఎప్పటికీ జరగదు. ఎంత పర్సెంట్? 102%. అరే కార్తీక్, ఫోన్ ఎత్తు బాబు. అయ్యో, ఈ పిల్లాడు ఫోన్ ఎందుకు ఎత్తడం లేదు?
ఇప్పుడు నేనేం చేయాలి? కార్తీక్ ఎలా చెప్పను నేను? ఇంట్లో వాళ్ళకి అసలు విషయమే చెప్పలేదని. ఫోన్ ఎత్తడం లేదు. వచ్చే వచ్చే వాన జల్లు గిచ్చే గిచ్చే. హో, కార్తీక్ ఓ మీనాక్షి దేవి గారు, మీరు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు? అరే అదేం లేదు, మన కార్తీక్. అరే నేను తనకెందుకు చెప్పబోయాను? తనకి తెలిస్తే అందరి ముందు చెప్పేస్తాడు, గొడవలైపోతాయి. అది అమ్మాయి, నా ఫ్రెండ్ ఉంది కదా, ఆ బెజవాడ అమ్మాయి నా ఫ్రెండ్. ఆమెది ఈరోజు పుట్టినరోజు. విష్ చేద్దామని ఫోన్ ట్రై చేస్తున్నాను, ఎత్తడమే లేదు. అసలు ఏమైందో తనకి? నాకు టెన్షన్ పెరిగిపోతుంది. కానీ అవన్నీ మీరేం పట్టించుకోకండి, ఆ సంగతి నేను చూసుకుంటానులేండి. అబద్ధం మీనాక్షి దేవి గారు, మీరు చెప్పేదంతా అబద్ధం. కిట్టు గారు, అది నేను. మాకు అదంతా బాగా తెలుసు. మీనాక్షి ఎవరి హ్యాపీ బర్త్డే అయితేనే మీకు మాలాగే బర్త్డే కేక్ తినాలనిపిస్తుంది కదా. 20-20-10-50. ఏమండి, నేను మీకు నాకు పేస్ట్రీలు తీసుకొస్తాను. అలాగే తీసుకురండి. అది మీకు స్ట్రాబెర్రీలు తానా? అయ్యో దేవుడా, నేను ఇప్పుడేం చేయాలి? కార్తీక్ తో ఎలా చెప్పను? మన ఇంట్లో వాళ్ళు కొద్దిసేపట్లో పుష్ప వాళ్ళ ఫ్యామిలీని రెస్టారెంట్ లో కలవబోతున్నారని. ఎలా అయినా సరే తను అక్కడికి వచ్చి ఈ సంబంధం వద్దని చెప్తే బాగుండు, లేదంటే ఇరుకుని పడతాడు. సార్, ఈ రోజు భోజనం ఇక్కడే చేద్దాం. ఇది సిటీలో ఉన్న రెస్టారెంట్లలో బెస్ట్ రెస్టారెంట్. అవునా? అయితే పదండి. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఈ రోజు ఈ ట్రీటు నేను ఇస్తాను. పదండి. అమ్మా, ఈ ప్లేస్ మన సాంప్రదాయ ఆచారాలకు పురాతన విశేషాలకు చాలా ప్రసిద్ధి చెందినది. అందుకని శివన్నయ్య చెప్పగానే నేను ఇక్కడ టేబుల్ బుక్ చేశాను. నువ్వు చాలా మంచి పని చేసావాది. నమస్కారం సార్, దయచేయండి. నమస్కారం. విషయం ఏంటంటే మాకు ఒక పెద్ద డైనింగ్ టేబుల్ కావాలి. అది మా పిల్లలందరూ కూర్చోవడానికి వీలుగా ఉండాలి. సార్, మీ అందరికి సరిపోయే టేబుల్ అరేంజ్ చేస్తాం. అంతవరకు మీరు వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయండి. వెయిటర్, వీళ్ళందరినీ వెయిటింగ్ హాల్కి తీసుకువెళ్ళు. రండి సార్. సార్, మిస్టర్ అండ్ మిస్సెస్ కౌశిక్ల పేరు మీద టేబుల్ బుక్ చేశాం. ఒక్క నిమిషం. మీరందరూ వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయండి. వెయిటర్ వచ్చి మమ్మల్ని తీసుకొస్తాడు. ఇదేం పద్ధతి? మేం మా ఫ్యామిలీ తరపున ముందే బుక్ చేయించాం. ఇప్పుడు మళ్ళీ ఎందుకు వెయిట్ చేయాలి? అదే కాక మేము కరెక్ట్ టైంకే వచ్చాం. అమ్మా, ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది, అందుకని. యాక్చువల్లీ అత్తయ్య గారు, జనాలు భోజనం చేసి వెళ్తుంటారుగా, ఒక్కోసారి 5 నిమిషాలు వెనక ముందు అవుతూనే ఉంటుంది. సరే, 5 నిమిషాలు మాత్రమే. అయినా ఈ రోజుల్లో టైంకి అంత విలువ ఎవరిస్తున్నారని. చూడు, మంచి పని కోసం వచ్చాం, కేవలం 5 నిమిషాలు అంతే కదా. సరే బాబు, వెయిటింగ్ హాల్ ఎక్కడ? వెయిటర్, వీళ్ళందరినీ వెయిటింగ్ హాల్కి తీసుకువెళ్ళు. రండి సార్. సార్, మీ టేబుల్ రెడీ అయింది, రండి. మంచిది, పదండి, వెళదాం రండి. ఎక్స్క్యూజ్ మీ, మీకు టేబుల్ రెడీ అయింది.
అది అత్తయ్య గారు వాళ్ళు వస్తూనే ఉంటారు. మీకు తెలుసు కదా, రోడ్లపైన ఎంత రద్దీ ఉంటోందో. ట్రాఫిక్ జామ్లు ఇరుక్కుని ఉంటారు. నేను వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను ఈ హోటల్లో కలుసుకుందామని, సరిగ్గా టైంకి రావాలని. బాబు కొంచెం వాటర్ ఇస్తావా? అరే వినకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు చూడు, 5 సెకండ్స్ లో నీళ్లు పట్టుకొని వస్తాడు నీకోసం. నా కార్తీక్ నీళ్ళు అడిగితే వినకుండా వెళ్ళిపోతాడా? ఫోన్లే లవ్లీ, ఇప్పుడు వాడు వినకపోతే నష్టమే ఉంది. నువ్వు చూస్తుండు. వెయిటర్. ఎస్ మ్యామ్. 10 నిమిషాల నుండి నీళ్ళు అడుగుతున్నారు సార్, మీకెవరికి వినపడట్లేదా? 5 సెకండ్స్ లో నీళ్లు తీసుకురాకపోతే మీ మేనేజర్ తో చెప్పి నీ ఉద్యోగం తీయించేస్తా, తెలిసిందా? నేనెవరో తెలుసా నీకు? ఈ హోటల్ ఓనర్ కూతుర్ని. వెళ్ళు, వెళ్ళి త్వరగా నీళ్లు తీసుకురా. సారీ మ్యామ్, నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. ఈ రోజుల్లో పిల్లలకి ఏమాత్రం సంస్కారం లేకుండా పోతుంది. 10 మంది వచ్చి భోజనాలు చేసే చోట ఎలా ఉండాలో కూడా తెలీదు. చూస్తున్నారుగా ఎలా అల్లరి చేస్తున్నారో. అమ్మా, మీకు తెలుసుగా ఆ పిల్లలకు వాళ్ళ ఇంట్లో ఏం నేర్పించుంటారో. వాళ్ళ గురించి మీరు చింతించకండి. తాగు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను కాస్త నా చేతులు కడుక్కొని వస్తాను. అత్తయ్య, నేను మీతో వస్తాను. వద్దు, నేను వెతుక్కొని వెళ్తాను. ఒక్క నిమిషం. ఫోటో తీసుకున్నా. త్వరగా తీ. ఏది చూపించు. కార్తీక్, కార్తీక్. సో క్యూట్. ఐఎమ్ సో సారీ. నేను ఇప్పుడే వస్తాను. ఏ వెయిటర్, చెప్పండి మేడం. బాత్రూమ్ ఎక్కడుంది ఇక్కడ? అలా నేరుగా వెళ్ళండి. ఎందుకు ఇలా పెడతారు? ఇంత పెద్ద హోటల్లో బాత్రూమ్ ఓ మూల ఉంటుంది. ఎవరండి లోపల? బయట కూడా వెయిట్ చేస్తున్నారు. గమ్మత్తుగా ఉంది. నాలాంటి అందమైన యువతి అద్దం ముందు నిల్చొని అందానికి మెరుగులు దిద్దుకోకుండా ఎలా ఉంటుంది? అరే మిమ్మల్ని, త్వరగా బయటికి రండి. ఆగండి, వస్తున్నాను. అర్థం కావడం లేదు. ఇటువంటి చోటును కూడా ఇల్లు అనుకుంటున్నారేమో. హోటల్ సిబ్బంది కూడా ఇటువైపు రావడం లేదే. వస్తే లోపల వాళ్ళని వెంటనే బయటికి గెంటేయమని చెప్పొచ్చు. ఒక్క క్షణం ఆగు, నేనొచ్చానంటే ఏంటో చూపిస్తాను.
ఏంటి ఏమైంది? ఎవ్వరూ లేరు. ఈ జనాలున్నారే తలుపు కొట్టి కొట్టి దాన్ని పాడు చేస్తారు. తర్వాతేమో లోపలికి వెళ్లకుండానే తిరిగి వెళ్లిపోతారు. వాళ్ళకి ఇలా అవుతుందేమో. ఇలా తలుపు కొట్టడం వల్ల వాళ్ళ ఒంట్లో ఉన్న ప్రెషర్ కాస్త వెనక్కి తిరిగి వెళ్ళిపోతుందేమో. పిచ్చి జనాలు. వెయిటర్ ఇలారా. చెప్పండి మేడం. వెళ్ళి కాస్త చూడు, లోపల ఎవరున్నారో కానీ బాత్రూమ్ డోర్ తెరవట్లేదు. మేడం ఒకసారి ఇలా రండి. ఈ పెద్దావిడ బాత్రూమ్కి వెళ్ళాలంట, డోర్ ఓపెన్ కావటం లేదంట. జనాలు సొంతిల్లు అనుకుంటారేమో. ఎంతసేపు డోర్ కొట్టినా తెరవలేదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, ఏమనుకోకండి. చూసారా, ఇప్పుడు తెరిచారు. కృతజ్ఞతలు. ఎన్ని ఆర్డర్ సార్? చూడండి బాబు, ఈ రోజు ఆర్డర్లంతా కూడా మా గౌరవనీయ అతిథి గారే ఇస్తారు. అవును, అది నిజమే. కార్తీక్ చెప్పండి. అయ్యో శుక్లా గారు, నేనేం చెప్పను, ముందు మీరు చెప్పండి మీకు ఇష్టమైన ఐటమ్స్ ఏంటో. అరే నా ఇష్టం ఏముంది, వీళ్ళంతా ఏదైతే ఆర్డర్ ఇచ్చారో అదే తింటాను నేను. నా కోసం స్పెషల్ గా గులాబ్ జామ్ తీసుకురా. నువ్వు వెళ్ళి చెప్పిన ఐటమ్స్ అన్ని త్వరగా తీసుకురా. నువ్వు జ్యూస్ ఆర్డర్ ఇచ్చావా? ఎక్స్క్యూజ్ మీ. ఒక జ్యూస్ తీసుకురండి. కార్తీక్ మాటలా ఉందే. ఏయ్, చూసినాడు. సారీ మ్యామ్. వెళ్ళు, ముందు నువ్వే వెళ్ళు.